తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 3 వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గత విచారణ తర్వాత జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వివరించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దిశగా తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, రైట్ రేఖ, ఇటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనర్హత పిటిషన్ పైన ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు మరొక 3 వారాల గడువు అయితే ఇచ్చింది. అయితే ఈ విచారణ సందర్భంగా ప్రధానంగా మరొక 2 వారాల సమయం కావాలంటూ కూడా ముందు అభిషేక్ మను సింగ్ కోరారు. కానీ దానికి అడ్డు తగులుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో పిటిషనర్ తరపున న్యాయవాది మోహిత్ రావు మాత్రం ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు, సమయం తీసుకోవడంలో కావాలనే స్పీకర్ లేట్ చేస్తున్నారు, మళ్ళీ సమయం ఇవ్వద్దు అనేది కొంత అబ్జెక్షన్ తెలియజేశారు. దాంతోపాటు ఇటు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇద్దరు కడియం శ్రీహరి మరోవైపు దానం నాగేందర్ వారిద్దరి గురించి కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వారిద్దరు కూడా వారి కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేశారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కడియం శ్రీహరి పనిచేశారు, కానీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. అతనిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానంగా స్పీకర్ పైన ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం ముందు మోహిత్ రావు పిటిషనర్ తరపున న్యాయవాది మోహిత్ రావు వాదనలు వినిపించారు. అయితే ఎటువంటి సమయం వారికి కేటాయించొద్దంటూ కూడా ఆయన తెలిపిన నేపథ్యంలో ఇటు అభిషేక్ మను సింగ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి కాబట్టి మరికొంత సమయం కేటాయించాలి. అంటే గతంలో విచారణ దర్యాప్తుకు విచారణకు సంబంధించి పురోగతిని వివరించాలని గతంలో సమయం ఇచ్చారు కాబట్టి ఇప్పటికే 8 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మిగిలిన ఇద్దరిని కూడా నిర్ణయం తీసుకోవాలంటే కొంత సమయం ఇవ్వాలి. ప్రజెంట్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 2 వారాల సమయం ఇవ్వాలని ముందు కోరిన నేపథ్యంలో మధ్యలో మోహిత్ రావు అడ్డు తగిలి వాదనలు వినిపించిన నేపథ్యంలోనే 3 వారాల సమయం తీసుకోండి అంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మరోవైపు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం 3 వారాల సమయం కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ 3 వారాల్లోగా పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం అయినా మీరు విచారణ కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలి. ఒక విచారణ యొక్క పురోగతికి సంబంధించి నివేదిక సమర్పించాలి. లేని పక్షంలో ఏదైతే కోర్టు ధిక్కరణ కింద దీన్ని భావించాల్సి ఉంటుంది. తదుపరి యాక్షన్ ఏంటనేది మేము తీసుకుంటామంటూ కూడా విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనంలోని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంటే గతంలో కూడా లేట్ చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి గతంలో కూడా వాదనలు ప్రతివాదనలు తర్వాత కొంత సమయం కేటాయించారు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రెండు పిటిషన్లు కలిపి సుప్రీం ధర్మాసనం విచారించిన తర్వాత 3 వారాల సమయం అనేది కేటాయించిన నేపథ్యంలో త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద భావించాల్సి ఉంటుంది కాబట్టి దాని తర్వాత చర్యలు అనేవి మేము తీసుకుంటాము, చర్యలకు మేము ఉపక్రమిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సమయం కోరుతున్నామంటూ అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపించారు. ఇక అభిషేక్ మను సింగ్ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం 3 వారాల సమయం కేటాయించింది. ఈ 3 వారాల్లోగా సమయం కేటాయించాం కాబట్టి నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో తదుపరి యాక్షన్ అనేది సుప్రీం ధర్మాసనం నుంచి ఉంటుంది. దీన్ని కోర్టు ధిక్కరణ కింద భావిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు కూడా జస్టిస్ సంజయ్ కరోల్ కానీ మరోవైపు జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఇద్దరు కూడా తెలియజేసిన నేపథ్యంలో ఈ 3 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా కోర్టు ఆగ్రహానికి గురవుతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. శివ, మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఆ స్పీకర్ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. కోర్టు ఏదైనా స్పందించిందా? రైట్, కోర్టు ఇప్పటి వరకు 8 మందికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి నివేదిక సమర్పించారు. ఇక మిగిలిన 2కు సంబంధించి విచారణ చేయాల్సి ఉంది. విచారణ సందర్భంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అనేవి ప్రజెంట్ అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి అంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మరికొంత సమయం కేటాయించాలి వారిద్దరిని విచారించడానికి. మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయ్యి దాని రిజల్ట్ వచ్చేటప్పుడు కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత సమయం కేటాయించాలని ముందు 2 వారాలు కోరిన నేపథ్యంలో తర్వాత 3 వారాలకు ఈ కేసును విచారణ వాయిదా వేస్తారు. అంటే స్పీకర్ ఇప్పటికే కడియం శ్రీహరిని విచారించారు కాబట్టి మరోవైపు దాను నాగేందర్
గారు కూడా నేను బీఆర్ఎస్లో ఉన్నానంటూ కూడా అఫిడవిట్ స్పీకర్కు సమర్పించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి లోతైన దర్యాప్తు అనేది ఇద్దరిని కూడా విచారించిన తర్వాత వారి నుంచి వారి అభిప్రాయం సేకరించిన తర్వాత గతంలో ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారించి వారు ఏం చెప్పారనేది నమోదు చేసుకున్న తర్వాత వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిసాం తప్ప మేము బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నట్టు వారు చెప్పిన నేపథ్యంలో వారికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి అభిప్రాయాన్ని కానీ వారు ఇచ్చిన సమాచారం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుని నెక్స్ట్ 3 వారాల్లోగా ఆ నివేదికను కోర్టుకు సమర్పిస్తారు. కోర్టుకు సమర్పించిన తర్వాత వాదనలు ప్రతివాదనలు అనేవి నెక్స్ట్ హియరింగ్కి తదుపరి 3 వారాల తర్వాత కీలకంగా మారబోతున్నాయి. అప్పుడు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు, అప్పుడు ఎటువంటి ఆధారాలను సమర్పిస్తారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వారు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తిరిగి గాంధీ భవన్కి వెళ్ళినవి, పార్టీ కార్యక్రమాలు పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆధారాలను కూడా మా దగ్గర ఉన్నాయి. అవి సమర్పించాల్సిన సమయం చూసి మేము సమర్పిస్తాము అనేది ప్రధానంగా ఇటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్తున్నప్పటికీ ఇప్పుడు 3 వారాల సమయం ఇచ్చారు కాబట్టి ఈ 3 వారాల్లోగా మిగిలిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇక ఇటు స్పీకర్ తరపున ఇటు పిటిషనర్ తరపున వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం అనేది మరో 3 వారాల్లో సుప్రీం ధర్మాసనం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 వారాల్లో కనుక పాజిటివ్గా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అంటే మొత్తం క్లియర్గా ఇద్దరిని కూడా విచారించి నివేదిక సమర్పించకపోతే మాత్రం దీన్ని కోర్టు ధిక్కరణ కింద భావించాల్సి ఉంటుంది. అప్పుడు చర్యలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలను కూడా స్పీకర్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింగ్కి సూచించింది. కాబట్టి ఇక 3 వారాల్లోగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ 3 వారాల్లోగా మిగిలిన ఎమ్మెల్యేల విచారణ కంప్లీట్ చేసి నివేదికను సమర్పిస్తారు. నివేదికను సమర్పించిన తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.